కూకట్పల్లిలో నల్ల చెరువు ఒకప్పుడు ఈ చెరువు కొన్ని వందల ఎకరాలకు పంట పొలాలకు నీళ్ళిచ్చిన చెరువు. ఈ చెరువు కింద మంచి పంటలు పండుతున్నటువంటి విశ్వాసం ఉన్నటువంటి చెరువు. ఈ చెరువు ఒకనాడు రికార్డుల ప్రకారంగా 19 ఎకరాల పైచిలకు మాత్రమే. మళ్ళీ మధ్యలో సర్వే చేస్తే ఈ చెరువు 27 ఎకరాలుగా గుర్తింపు వచ్చింది. ఒకనాడు ఈ చెరువు 19 ఎకరాలు మాత్రమే మొత్తం. మధ్యలో మళ్ళీ సర్వే చేసుకొని 27 ఎకరాలుగా వీళ్ళు రికార్డులో లెక్కించుకున్నారు. ఈ 19 ఎకరాలు ఉన్నప్పుడు కావచ్చు, 27 ఎకరాలు ఉన్నప్పుడు కావచ్చు, ప్రభుత్వపరమైన భూమి ఈ చెరువులో ఉన్నది కేవలం 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే. ఈ చెరువులో ప్రభుత్వపరమైన భూమి ఉన్నది కేవలం 7 ఎకరాల 36 గుంటలు మాత్రమే. ఈ చెరువు పారకం ఉన్నప్పుడు నీళ్లు ఒడుస్తున్న కొద్దీ ఆ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో, ఇవి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏకసాల పట్టాలు కావు, ఇవి ఆక్రమించుకున్న భూములు కావు, ఇవి బాజాప్తా తాతల కాలం నుంచి వెళ్ళి ఇవన్నీ కూడా పట్టా భూములు. అయితే ఒకనాడు ఈ పట్టా భూములు అయినప్పటికీ కూడా చెరువులు కాబట్టి, చెరువులు పంట పొలం నీళ్ళు ఇస్తాయి కాబట్టి రైతులు తేలినప్పుడే దున్నుకునేటువంటి గొప్ప భావన ఉండే. ఒకనాడు పన్ను కట్టకుండానే భూమి దక్కింది. పన్నులు కట్టలేక భూమి నిలబెట్టిన సందర్భాలు ఉండే. ఇవాళ ఉన్నట్టుగా 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయల భూముల విలువలు లేవు. 1000 రూపాయలకు ఎకరం కొనేటోడు కూడా లేని రోజులు ఉండే. ఇవాళ కూకట్పల్లిలో గజానికి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు కావచ్చు, కానీ ఒకనాడు ఈ కూకట్పల్లిలో కూడా ఓ 50 ఏళ్ల క్రితమో 60 ఏళ్ల క్రితమో పన్నులు కట్టుకునే కెపాసిటీ లేక కూడా భూములు వదిలిపెట్టే సందర్భాలు ఉంటాయి. ఇలా ఈ నల్ల చెరువులో ప్రభుత్వ పరంగా ఉన్న భూమి కేవలం 7 ఎకరాల 36 గుంటలు. మిగతా అంతా కూడా FTLలో బాజప్తా పట్టా భూములు, 50 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ పట్టా భూములు ఇవి యజమానుల పేరునే ఉన్నాయి. అయితే ఈ కూకట్పల్లి డెవలప్ అయిన తర్వాత ఇక్కడ ఒక గుంటెడు కూడా ఇప్పుడు వ్యవసాయం లేదు. ప్రభుత్వం ఈ చెరువులకు మురికి నీళ్ళు రాకుండా కట్టడి చేసింది. కేవలం ఈ చెరువులకు వచ్చే నీళ్ళు ఏంటంటే ఈ చుట్టుపక్కల కొట్టేటువంటి వర్షపు నీళ్ళే రావాలి, కొంత వివేకానంద కాలనీ నుంచి నీళ్ళు రావాలి తప్ప వేరే దగ్గర నుంచి నీళ్ళు వచ్చే పెద్ద వాగులు కూడా లేవు. దీనికి ఫీడర్ వాగులు లేవు. దీని కింద కూడా పెద్ద ఒక గుంటెడు భూమి లేదు. ప్రభుత్వమే స్వయంగా మత్తట్లో ఏ చెరువు నిండితే నీళ్ళు అయితే పోవాలో ఆ చెరువు మీద ఒక కమ్యూనిటీ హాల్ కట్టింది. ప్రభుత్వం ఉల్లంఘించింది. ఇట్లాంటి ఈ భూములలో ఇప్పుడు వ్యవసాయాలు లేవు కాబట్టి, చాలా కాస్ట్లీ భూములు కాబట్టి యజమానులు ఎవరికి లీజుకి ఇచ్చింది ఇవన్నీ? రమేష్ లాంటి క్యాటరర్స్. అంటే తెలంగాణ పల్లెల్లో ఉపాధి లేక పొట్ట చేత పట్టుకొని అమ్మ నాన్నని తీసుకొని చదువుకున్న యువకులు అనేక మంది పట్టణానికి వచ్చారు. అందులో బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ పేట రమేష్ వచ్చింది. ఇక్కడ ఒక 50 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్నాడు. ఇక్కడ అదేవిధంగా ఫ్లెక్సీ ప్రింటర్స్ వచ్చిండ్రు. ఆయన ఒక 40-50 లక్షల రూపాయల మిషనరీ పెట్టుకున్నాడు, షెడ్లు వేసుకున్నారు, టెంటోళ్ళు. ఒక్క మాట చెప్పాలంటే ఈ ప్రాంతానికి నల్ల చెరువులో యజమానులు ఇచ్చినటువంటి లీజ్ భూములు తీసుకోవడానికి వచ్చింది కేవలం ఎవరంటే వివిధ ప్రాంతాల నుంచి, వాళ్ళ ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, పొట్ట చేత పట్టుకొని వచ్చి జీవనం కొనసాగిస్తున్నారు తప్ప ఎవ్వరు ఇలా కోట్ల రూపాయలు యజమానులు లేవు. ఇవాళ ఇక్కడ ఇష్యూ ఏమైందంటే ఇప్పుడు షెడ్లు కూలగొట్టి పోయిన తర్వాత భూమి సరే లీగల్గా యజమానులు కొట్లాడతారు, ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు, ఒక ఆస్పెక్ట్. కానీ ఇక్కడ తక్కువ ధర వస్తుందని వీళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టలేక, నెల కిరాయిలు ఎక్కువ ఇవ్వలేక, అడ్వాన్సులు ఎక్కువ ఇవ్వలేక పాపం ఉన్నంతలో ఇక్కడ బతుకుతున్న వాళ్ళు కనీస నామ మాత్రానికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు అడిగింది ఏంటిది? మేము ఇవి కూలగొడుతున్నప్పుడు చూసినాం, రమేష్ తల్లి కాళ్ళ మీద పడ్డది. ఎక్కడో వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లా నుంచి బతుకొచ్చిన వాళ్ళు, ఈ బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ వాళ్ళు మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఇక్కడ తండ్రి భార్య అందరూ పనిచేసుకుంటే బతుకుతున్నారు. ఇవాళ ఇక్కడ ఫ్లెక్సీ ప్రింటర్స్ పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడి నుంచో బతుకొచ్చారు. ఎవ్వరు కూడా అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఇతర దేశాల వాళ్ళు వచ్చి మెర్సిలెస్ గా సంపుడు లేకపోతే కూలగొట్టుడు ఆస్తులు ధ్వంసం చేసేటట్టు చేస్తారు.
ఇదేం యుద్ధ భూమి కాదు, ఇది ఏం యుద్ధ భూమి కాదు. నోరు లేని వాళ్ళు వాళ్ళు కొట్లాడకు వచ్చిన కూడా కాదు. వాళ్ళు ఒకటే మాట చెప్పిండ్రు, ఒకవేళ మాకు తెలియదు నోటీసులు యజమానికి ఇచ్చిందో లేదో మాకు తెలియదు, యజమాని అయితే మాకేం నోటీసులు ఇవ్వలేదు, మేము పెట్టుకున్న మాట వాస్తవం, ఈ భూములు మా సొంతం కావు అని ఎంత వేడుకున్నా కూడా కనికరం లేకుండా ఒక శత్రువు వివరించినట్టుగా, అంటే ధ్వంసం చేయడానికి వచ్చినట్టుగా, మానవత్వం లేనట్టుగా చేసినటువంటి ప్రయత్నం అవుతుందో తెలంగాణ సమాజం అసహించుకుంటుంది. నువ్వు అనుకుంటా, నేను చాలాసార్లు చెప్పిన, ఒకవేళ మీకు దమ్ముంటే, మీకు నిజాయితీ ఉంటే, ఏ చెర్లల్లో అయితే ప్రైవేటు పట్టా భూములు ఉన్నాయో ఆ పట్టా భూములు దాని విలెంతనో కట్టి వాళ్ళకు భూములు బదులుగా భూములు ఇచ్చి తీసుకో. వాళ్ళ బతుకులు ఏంది, వాళ్ళు ఎప్పటి నుంచి జీవిస్తున్నారు, అవన్నీ కూడా ఎంక్వైరీ చేయండి తప్ప ఉత్తగానే ఏదో గొప్ప పని చేస్తున్నారని చెప్పి మీరు భ్రమలో ఉంటే రేపు ఇలా వీళ్ళ వంత అవుతుంది, రేపు ఇంకొకరి వంత అవుతుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నల్ల చెరువులో జరిగిన దుర్మార్గాన్ని ఖండించడమే కాకుండా ఇక్కడ స్థానిక ఎంపీని తప్పకుండా ఎలా అనుకుంటున్నారు, ఇలా అధికారం ఉందని పోలీసులు ఉందని చెప్పి నువ్వు తాత జాగిర్ లాగా నువ్వు ఏర్పాటు చేస్తున్నావు. కానీ ఇది చెల్లదు బిడ్డ, ఇది చెల్లదు. చరిత్రలో చాలా మంది ఇట్లాంటి పోయిండు, కాలగర్భంలో కలిసిపోయిండు. ప్రజలు తలుసుకుంటే ప్రజల కన్నీళ్ళలో కొట్టుకపోతే బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తూ వీళ్ళ ఈ నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా అసెస్ చేసి మళ్ళా వాళ్ళ బతుకులు నిలబెట్టే ప్రయత్నం చేయమని చెప్పి నీకు డిమాండ్ చేస్తూ ఇవాళ దీన్ని ఖండిస్తున్నా.